కింద మీద పడత ట్రెండ్ బ్రేక్ చేస్తా ఎట్టగైనా హిట్ సినిమా నేను తీస్తా. దర్శకుడు సినిమా మూవీ ఆడియో లాంచ్ కి విచ్చేసిన ప్రేక్షకులందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ సినిమా పనిచేసిన టెక్నీషియన్ అందరితో ఇంతకుముందు నేను చేస్తున్నాను. ఆ స్వార్థంతో ఈ సినిమా కూడా చాలా పెద్ద హిట్ అవ్వాలి. ఆల్ ది బెస్ట్. Wishing Sukumar Writings. As a director, you've been an original thinker who brought in set of ideas to the Telugu film industry. And as a producer also, you're making waves. And I hope your original thinking will pave path for many more directors to come. And the movie itself is Darsakudu, the title. You called all the young directors, all the happening directors for the function. Wishing Hari Prasad a sensational debut, Ashok, and who is part of the family of Sukumar, a spectacular, sensational debut. And wishing the leading ladies, Isha and Pujita, also a wonderful grand success. I'm really looking forward to the 21st. అదండి, సుకుమార్ గారు రాలేదనుకున్నాను, వచ్చారు. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ సుకుమార్ గారు. And all the best to Sukumar Writings. ఒక దర్శకుడు నిర్మాతగా మారి ఒక కొత్త దర్శకుడిని లాంచ్ చేస్తూ ఆ సినిమాకి దర్శకుడు అని పేరు పెట్టి ఇండస్ట్రీలో ఉన్న మాలాంటి దర్శకులందరినీ పిలిచి ఈ స్టేజ్ మీద నిలబెట్టి ఒక దర్శకుడిగా నాకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు దర్శకుడు సుకుమార్ గారికి, దర్శకుడు హరిప్రసాద్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. సార్ మీరందరూ క్లాప్ కొడితే ఆ వీడియో రిలీజ్ అవుతుంది. ఎస్. ఆకాశం దించి మేఘాలతో సెట్టు వేస్తా, అరే రైన్బో బెండు తీసి ట్రాక్ వేసి షూటు చేస్తా, మెరుపులతో లైట్ వేస్తా, ఉరుములతో సౌండ్ చేస్తా, కింద మీద పడత ట్రెండ్ బ్రేక్ చేస్తా ఎట్టగైనా హిట్ సినిమా నేను తీస్తా. యాప్ కొడితే అక్కడ సాంగ్ లాంచ్ అవుతుంది సార్. సో అందరూ ద సెకండ్ సాంగ్ సండే టు సాటర్డే లవ్ లాంచ్ ప్లీజ్. Sunday to Saturday love, night to morning love, minute to second love, keep loving forever. Waiting to falling in love, calling to care, oh love. Let's make my love. Intonaya, manase mania, cheesavaya, giligintaga mari gundelolaya. Ee gali చెప్పింది గుట్టు నిన్నేనే ప్రేమించినట్టు కన్నులే తెరిచి కలగనమంటూ ఆనికి వంగింది ఇటు ఈ నెల నీకెందుకంటూ తేలిపోమ్మంది తనతో పాటు. ఇది యాక్చువల్గా డైరెక్టర్స్ డ్రీమ్. మా అందరికీ ఎవరో ఒకళ్ళు అసిస్టెంట్ని చూస్తుంటాం, మాకంటే బాగా టాలెంట్ ఉంది, ఈ అబ్బాయి చాలా బాగా చేస్తుంటాడు, బట్ అందరికీ ఇలా ఎంకరేజ్ చేసే అవకాశం రాదు. అది సుక్కు చేస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ సుక్కు. నీ ఫస్ట్ సినిమా లాగా ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయి ఇంకా ఎంతోమంది డైరెక్టర్స్కి చాలా ఇన్స్పైర్గా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డైరెక్టర్ హరిప్రసాద్కి, హీరో అశోక్కి, మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ గారికి అందరికీ నా బెస్ట్ విషెస్. క్లాప్ ప్లీజ్. ఎస్. నీ మనసింతేనా రవ్వంతేనా కరిగేదేనా నీ చెలిమింతేనా క్షణమంతేనా ఇది ప్రేమనా ఎదను కోసి నువ్విలా కథగా మార్చితే ఎలా బదులు లేని ప్రశ్నలా మిగిలావు ఏంటిలా. సుకుమార్ గారి సినిమాలో ఆయన డైరెక్షన్లో ఏదో మ్యాజిక్ ఉంటుంది. ఆయన డైరెక్షన్ చేసే సినిమాలే కాదు, ఆయన ప్రొడక్షన్లో వచ్చే సినిమాలో కూడా మ్యాజిక్ ఉంటుంది. ఆల్రెడీ ప్రూవ్ అయింది. ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తారనుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ సుకుమార్ గారు. ఆల్ ది బెస్ట్ హీరో అశోక్, ప్రొడ్యూసర్స్ థామస్ గారు అండ్ విజయ్ కుమార్ గారు. ఆల్ ది బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్. ఆల్ ది వెరీ బెస్ట్. యాక్చువల్గా ఇది ఆడియో స్టేజ్ లాగా అనిపించట్లేదు. మానిటరు, డైరెక్టర్ చైరు, కెమెరా ఇది ఆన్ లొకేషన్లో ఉన్నట్టుంది. జనరల్గా సినిమాకి ఒకసారి క్లాప్ కొడతారు, ఈ సినిమాకి ఆడియో వెంట దాదాపు 5-6 సార్లు కొట్టాం.
సో ఎన్ని క్లాప్స్ కొడితే అంత పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా సుకుమార్ గురించి చెప్పాలంటే నాకు పాత జనరేషన్లో సంగీతం శ్రీనివాసరావు గారు అంటే చాలా ఇష్టం. వెటరన్ డైరెక్టర్ ఆయన ఏ సినిమా చేసినా ప్రతిదీ అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి చేస్తారు. సో ఈ జనరేషన్లో అలాంటి గొప్ప డైరెక్టర్ సుకుమార్ గారు ప్రతి సినిమా అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి చేస్తారు. అలాగే ఆయన త్వరలో తీయబోతున్న రంగస్థలం గురించి మేము అందరం ఈగర్లీ వెయిటింగ్ సార్ సుకుమార్ సార్. అలాగే ప్రతి డైరెక్టర్గానే కాకుండా సో కొత్త డైరెక్టర్స్ అందరినీ ఇలా ఇంట్రడ్యూస్ చేయడం కూడా చాలా గొప్ప విషయం సార్. సో కుమారి 21F లాగే ఈ సినిమా కూడా సో డైరెక్టర్ హరిప్రసాద్ గారికి, అలాగే యాక్ట్ చేసిన అశోక్ అండ్ యాక్ట్రెస్ ఈషా అందరికీ, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్, నా సినిమాలన్నింటికీ అతనే మ్యూజిక్ డైరెక్టర్, పటాస్, సుప్రీం, ఇప్పుడు రాజాది గ్రేట్. సో ఈ సినిమా కూడా నీకు మంచి బ్రేక్ రావాలని కోరుకుంటుండాలి. సో వన్స్ అగైన్ ఐ విష్ యూ ద ప్రొడ్యూసర్స్ అందరికీ నా బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చెప్తారనుకుంటే మీరేంటి అంకుల్ రాజులు వాళ్ళ అబ్బాయిలని ఎవరన్నారా? అమ్మాయిలు గర్ల్సా అయితే ఇంట్రెస్టింగ్. కింద మీద పడత ట్రెండ్ బ్రేక్ చేస్తా ఎట్టగైనా హిట్ సినిమా నేను తీస్తా. కింద మీద పడత ట్రెండ్ బ్రేక్ చేస్తా ఎట్టగైనా హిట్ సినిమా నేను తీస్తా. సుకుమార్ గారు వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్. ఇది ఆయనకి చాలాసార్లు చెప్పాను. థాట్ ప్రొవోకింగ్ డైరెక్టర్. కొత్త రకంగా సినిమాలు తీయడంతో పాటు కొత్త దర్శకుల్ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ చాలా గొప్ప పని చేస్తున్నారు సార్. న్యూ టాలెంట్కి ఒక లాంచింగ్ ప్యాడ్ లాగా మీరు ఉండడం అనేది మన ఫస్ట్ సినిమాతో ఇంట్రొడ్యూస్ అయిన తనకు కానీ, ఇప్పుడు హరిప్రసాద్కి కానీ, ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు నేను డైరెక్టర్ అవుతుంటే దాని వెనక కూడా ఆయన సపోర్ట్ చాలా ఉంది. హీ నోస్ వెరీ వెల్ ఈ విషయంలో. అండ్ థ్యాంక్స్ అలాట్ ఫర్ సపోర్టింగ్ మీ సుకుమార్ గారు. పోతే ఈ దర్శకుడు సినిమాతో పరిచయం అవుతున్న దర్శకుడు హరిప్రసాద్కి, ఆ దర్శకుడిని పరిచయం చేయడానికి నిర్మాతగా మారిన దర్శకుడు సుకుమార్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ అయిన సాయి కార్తిక్కి, అందరికీ కూడా ఈ టీం అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ. సో మెనీ యంగ్ డైరెక్టర్స్ యూర్ లాంచింగ్. మై హార్టీ విషెస్ టు ది ఎంటైర్ టీమ్ ఆఫ్ దర్శకుడు. ఇట్స్ లుక్స్ లైక్ అ వెరీ ఇన్నోవేటివ్ ఫిల్మ్. ఐ వుడ్ లవ్ టు వాచ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఆన్ స్టేజ్. వన్ సైడ్ లవ్ అనే కాన్సెప్ట్తో చాలామంది జీవితాలు మార్చేశారు మీరు. ఐఎమ్ ప్రిటీ షూర్ ఇలాంటి ఇంకా సో మెనీ ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ తోటి మమ్మల్ని కూడా ఇన్స్పైర్ చేస్తారనేసి ఐఎమ్ థింకింగ్. అండ్ యూఆర్ నాట్ ఓల్డ్ సార్, యూఆర్ వెరీ యంగ్ ఎట్ హార్ట్. మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి మేము. థ్యాంక్ యూ సో మచ్. We request you to clap. Clap, please. Clap. Yes. సూపర్. అయినా అందరిలాగా లోపలికి వెళ్ళి హాయిగా చూడొచ్చు కదరా. ఎప్పుడు చూసినా ఇక్కడి నుంచి చూస్తా. డైరెక్టర్లు ఇలాగే చూస్తారులే. క్లాప్ ఇన్, సౌండ్, రన్నింగ్, కెమెరా, రోలింగ్, యాక్షన్. నువ్వు డైరెక్టర్వి కదా, అంటే ఏం చేస్తావు? ఏం చేయడం ఏంటి? అదే డాన్స్ మాస్టర్ సాంగ్స్ తీస్తాడు, ఫైట్ మాస్టర్ ఫైట్స్ తీస్తాడు, కెమెరామ్యాన్ షూట్ చేస్తాడు. అందరూ అన్ని చేస్తే మరి డైరెక్టర్ ఏం చేస్తాడు? డైరెక్షన్ అంటేనే 20% క్రియేటివిటీ, 80% మేనేజ్మెంట్ రా. చెప్పా కదా నువ్వు పెద్ద కాపీ క్యాట్ అని. వద్దులే, మళ్ళీ దీన్ని కూడా సీన్ చేసేస్తావు. స్క్రీన్ ప్లే హీడ్కే క్లారిటీ లేదు. సుక్కు తను ఏ సినిమా చేసినా అది నా సినిమాలా ఫీల్ అవుతాను. తను సినిమా హిట్ ఇస్తే చాలా ఆనందం, నేను ఎలా ఫీల్ అవుతానో అలాగే ఫీల్ అవుతాను. ఫ్లాప్ ఇస్తే ఎలా బాధపడతానో నేను అలాగే బాధపడతాను. అది మా ఇద్దరు రిలేషన్. యాక్చువల్గా సుక్కు నేను కలిసి బ్యానర్ పెట్టి సినిమాలు తీయాలనుకున్నాం. ఇలా కొన్ని కారణాల వల్ల సుక్కు మాత్రం నన్ను ఓవర్టేక్ చేసి వెళ్ళిపోయాడు. సో సుక్కు మన ఇద్దరి జర్నీ ఒకేసారి స్టార్ట్ అయినా నీ ఇన్స్పిరేషన్ చాలా ఉంది నాకు.
ఫస్ట్ సినిమా లాగా ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంటైర్ టీమ్కి ఆల్ ద బెస్ట్. ఫస్ట్ సుక్కు గురించి మాట్లాడాలి. సుక్కు ఆర్యా సినిమాకి ముందు నాకు పరిచయం. అంటే ఒక ట్యూషన్స్ చెప్తూ ఒక లెక్చరర్గా లైఫ్ స్టార్ట్ చేసి ఆ తర్వాత సినిమాల మీద ఇంట్రెస్ట్లో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యి, రైటర్ అయ్యి, ఆ తర్వాత డైరెక్టర్ అయ్యి, ఆర్యా లాంటి ఒక సినిమా తీసి ఆ తర్వాత తనకంటూ ఒక ఆడియన్స్ సంపాదించి ఇవన్నిటి వరకు సుక్కు తెలుసు. కానీ సుక్కు తీసుకున్న చాలా గట్సీ స్టెప్ అండ్ డేరింగ్ స్టెప్ తన పేరు మీద ఒక బ్యానర్ పెట్టి ఒక ప్రొడ్యూసర్ అవడం. ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్ అవడం అనేది నార్మల్ విషయం కాదండి. ఒక డైరెక్టర్ సినిమా చేస్తే కెరియర్ మాత్రమే స్టేక్లో ఉంటుంది, ఒక ప్రొడ్యూసర్ సినిమా చేస్తే వాళ్ళ లైఫే స్టేక్లో ఉంటుంది. సో అలాంటిది సుక్కు ఇంత క్రెడిబిలిటీ సంపాదించుకొని అతని క్రెడిబిలిటీని స్టేక్లో పెట్టుకొని ఒక ఫస్ట్ సినిమా కుమారి 21Fతో ఒక సక్సెస్ఫుల్ బ్యానర్ని స్టార్ట్ చేశాడు. ప్రౌడ్ ఆఫ్ యూ సుక్కు. నిజంగా నీకు ఉన్నంత గట్స్ నాకైతే లేవు. అండ్ తన ఒక్క కాల్తో ఇంతమంది డైరెక్టర్స్ ఇక్కడికి వచ్చారంటే డైరెక్టర్స్ ఫ్రెటర్నిటీలో సుక్కు కమాండ్స్ స్పెషల్ రెస్పెక్ట్ ఫర్ ద వే హీ థింక్స్, ఫర్ ద వే హీ కన్సీవ్స్ అండ్ ఫర్ ద వే ఆయన స్క్రీన్ ప్లే కోసం కానీ అతను రాసే ప్రతి ఒక్క మాటకి ఒక రెస్పెక్ట్ ఉంది. చరణ్ సార్, ఐ జస్ట్ హర్డ్ వన్ సాంగ్ ఫ్రమ్ రంగస్థలం, ఫెంటాస్టిక్. సుక్కు వినిపించాడు. ఐ జస్ట్ కాంట్ వెయిట్ టు సీ యువర్ న్యూ అవతార్, జస్ట్ వెయిటింగ్ ఫర్ రంగస్థలం. అండ్ సినిమాకి సంబంధించిన ప్రతి ఒక్కరికి, ప్రొడ్యూసర్స్ విజయ్ గారికి, థామస్ గారికి, డెబ్యూటెంట్ అశోక్, ఈషా అండ్ సాయి కార్తిక్, దిస్ యువర్ డే యాక్చువల్లీ. ఆల్ ద వెరీ బెస్ట్ బడీ. ఆ దర్శకుడు సినిమా ఆడియో లాంచ్కి వచ్చేసిన దర్శకులు అందరినీ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సుధీర్ వర్మ గారు, చందు గారు, కళ్యాణ్ కృష్ణ గారు, దశరథ్ గారు, సతీష్ విఘ్నేష్ గారు, వంశీపాడిపల్లి గారు, వాసు వర్మ గారు, వాకంతం వంశీ గారు, తరుణ్ భాస్కర్ గారు, సురేందర్ రెడ్డి గారు, ఇక్కడికి వచ్చేసిన ప్రతి డైరెక్టర్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే ప్రొడ్యూసర్స్ BVSN ప్రసాద్ గారు, అలాగే మైత్రి మూవీస్ ప్రొడ్యూసర్స్ నవీన్ గారు, రవి గారు, చెర్రీ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం ప్లీజ్. సుకుమార్ గారు, ఈరోజు ముఖ్య అతిథైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారిని మీరు తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. సో ఈ జనరేషన్ హీరోస్ లో మొట్టమొదటిసారి 50 crores బాక్స్ ఆఫీస్ దగ్గర సంపాదించిన మొట్టమొదటి హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు. కింద మీద పడత ట్రెండ్ బ్రేక్ చేస్తా, ఎట్టగైనా హిట్ సినిమా నేను తీస్తా. కింద మీద పడత ట్రెండ్ బ్రేక్ చేస్తా, ఎట్టగైనా హిట్ సినిమా నేను తీస్తా. రామ్ చరణ్ గారి చేతుల మీద CD లాంచ్ జరగబడుతుంది ఇప్పుడు. దర్శకుడు, సినిమా కాస్ట్ అండ్ క్రూ టీమ్ మెంబర్స్ అందరూ అక్కడే ఉన్నారు. సుకుమార్ గారు ప్రొడ్యూసర్, అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు CDని లాంచ్ చేస్తున్నారు. అలాగే మన ఇండస్ట్రీకి సంబంధించిన బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన చీఫ్ గెస్ట్ మన డైరెక్టర్స్ అందరూ కూడా రామ్ చరణ్ గారితో కలిసి CD లాంచ్ చేస్తున్నారు. దిస్ ఇస్ అ వండర్ఫుల్ మూమెంట్ హియర్. సో ఒక క్లాస్ కోడ్ లోపల నుంచి CD లాంచ్ అయింది. దర్శకుడు సినిమా CD లాంచ్ జరిగింది. మీరు చూస్తున్నారు దర్శకుడు మూవీ ఆడియో లాంచ్ అండ్ CD లాంచ్. ఇట్స్ an honor to have all the directors and producers who have been invited here. It's an honor to have mega power star Ram Charan garu. చెప్పింది చేస్తేనే యాక్షన్, నా చుట్టూ ఏమైనా టక్కున పట్టేస్తా, అలవాటుగా మోంటేజల్లేనే పెట్టేస్తా. బాగుందంటే చాలు కాపీ చేస్తా, ఇన్స్పైర్డ్ అని స్టైల్ గా కలరింగ్ ఇస్తా. చేతుల మీద తీస్తా, ఆన్ టైం బెస్ట్
సుప్రీంలో అందం ఇందోళం సాంగ్ రీమిక్స్ చేశాను సార్. ఆ రోజు నాన్నగారిని కలిశాను, చాలా బాగా మెచ్చుకున్నాను. అండ్ ఈ అవకాశం నాకు ఇచ్చిన హరిప్రసాద్ గారికి, మెయిన్ సుకుమార్ గారికి, అండ్ టోటల్ మై సింగర్స్, మై టెక్నీషియన్ అందరికీ థ్యాంక్ యూ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. వాట్ అన్ అమేజింగ్ వ్యూ అండి. రామ్ చరణ్ గారు అండ్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ముఖ్య డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ ఇక్కడ ఉన్నారు. సచ్ అ గ్రేట్ అకేషన్. యా, సో రామ్ చరణ్ గారు కూడా ఆ సైడ్ వచ్చేసింది. ఫస్ట్లీ సుకుమార్ గారు నా షార్ట్ ఫిల్మ్స్ చూసి నన్ను ఈ మూవీకి సెలెక్ట్ చేసినందుకు, ఆల్సో రంగస్థల మూవీకి సెలెక్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ హరిప్రసాద్ గారు, ఒక తెలుగు అమ్మాయి కావాలి ఈ సినిమాకి, తెలుగు అమ్మాయిలు పెట్టుకోవాలి, తెలుగు అమ్మాయిలు చూసి కాస్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సుకుమార్ గారు, నాకు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లో అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. అండ్ నెక్స్ట్ హరిప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. అండ్ ప్రొడ్యూసర్స్ థామస్ గారు, విజయ్ గారు, రాజేంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్. సుకుమార్ గారి గురించి ఒక విషయం చెప్పాలండి. ఆయనకన్నా నా గురించి బాగా ఆలోచిస్తారు. అదొక్కటి మాత్రం చెప్పగలను సుకుమార్ గారి గురించి. అండ్ మా డైరెక్టర్, నేను యాక్టర్ అవ్వాలనుకోలేదు, ఆయన డైరెక్టర్ అవ్వాలనుకోలేదు. సడన్గా 3 years బ్యాక్ ఏం కుట్టిందో తెలీదు, నన్ను యాక్టర్ చేయాలనుకున్నాడు ఆయన. సో అప్పటి నుంచి ప్రతి సెకండ్ నా గురించి ఆలోచిస్తూ నన్ను ట్రైన్ చేస్తూ ఈ సినిమా చేశారండి. థ్యాంక్ యూ బాబాయ్ హరిప్రసాద్ గారు. అలాగే మా ప్రవీణ్ అనుమోల్ గారు డిఓపి చాలా మంచి విజువల్స్ ఇచ్చారండి. అలాగే ప్రొడ్యూసర్స్ విజయ్ కుమార్ గారు, థామస్ రెడ్డి గారు, రవిచంద్ర సత్తి గారు, అందరికీ థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంకా సాయి కార్తిక్ గురించి అలాగే తను ఎప్పటికీ ఒకటే ఉంటుంది, తను సరదాగా ఆట పట్టిస్తుంటాను, నువ్వు ఎప్పటికీ డైరెక్టర్ కాలేవు దర్శకుడివే అని. ఎందుకంటే ఏమని పిలుస్తారు అందరూ, దర్శకుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత దర్శకుడు హరిప్రసాద్ అంటారు, డైరెక్టర్ హరిప్రసాద్ అని ఎవరు అనరుగా. సో జన్మలో డైరెక్టర్ కాలేడు, తను ఎప్పటికీ దర్శకుడు హరిప్రసాద్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ ఆల్ డైరెక్టర్స్ విల్ అగ్రీ టు మీ. దర్శకుడు అనే మాట మనం వినగానే ఇద్దరు పేర్లు నాకు గుర్తుకొస్తాయి, అది నేను మర్చిపోలేను, ఖచ్చితంగా చెప్పాల్సిందే. ఒకటి ద లేట్ లెజెండ్ దాసరి నారాయణరావు గారు, రెండవది రాఘవేంద్రరావు గారు. డెఫినెట్గా వీళ్ళిద్దరు బ్లెస్సింగ్స్ లేకుండా ఏ డైరెక్టర్ పైకి రాలేరు, నిజంగా ఇన్స్పైర్ కూడా అవ్వలేరు. ఐ మీన్ ఇన్స్పైర్ డెఫినెట్గా అయి ఉంటారు వీళ్ళిద్దరు. సో దాసరి గారి బ్లెస్సింగ్స్ డెఫినెట్గా ఆయన ఇక్కడే ఉంటూ ఈ సినిమాని కూడా ఎంజాయ్ చేస్తున్నట్టు నాకు డెఫినెట్గా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సో ఇప్పుడు సినిమాకి వస్తే మామూలుగా డైరెక్టర్ అనేది మనకు బాగా వినిపిస్తుంది దర్శకుడు అనే కన్నా, ఆ సినిమాని ఒక టైటిల్గా పెట్టడం అనేది ఒక కొత్తదనం. దాంతో వచ్చే ఛాలెంజెస్ కూడా ఎంత ఉంటాయో నాకు తెలుసు. సో సినిమా ముందు ఫస్ట్ నేను మాట్లాడాల్సింది నా ఫేవరెట్ దర్శకుడు సుకుమార్ గారు. ఫేవరెట్ ఎందుకంటున్నానంటే నేను అతి తక్కువ రోజుల్లో ఇంతగా నచ్చేసిన వ్యక్తి సుకుమార్. నిజంగా ఒక డైరెక్టర్తో నేను సినిమా మొదలు పెట్టినప్పుడు మినిమం 1 week పడుతుంది అందరూ అడ్జస్ట్ అవ్వడానికి. 1 hour కూడా కాదు కదా, 10 నిమిషాలు పట్టింది ఫస్ట్ షాట్కి వెళ్ళేటప్పుడు. సుకుమార్ కంపోజ్ చేశాడు. సరే ఇప్పుడు ఎక్కువ మాట్లాడకూడదు ఆ సినిమా, మళ్ళీ మన ఫంక్షన్ గురించి మన ఫంక్షన్లో మాట్లాడాలి. సినిమా టైటిల్ దర్శకుడు అని పెట్టడమే ఒక పెద్ద ఛాలెంజ్. ఈ వేదికని ఒక అవకాశం తీసుకుని ఇవాళ మీ ముందు నుంచుని ఇంత అభిమానం కానీ, మీ రెస్పెక్ట్ కానీ, మీ లవ్ ఇంత పొందానంటే అది కేవలం నా దర్శకుల వల్ల. నా ఫస్ట్ సినిమా నుంచి ఇప్పుడు రంగస్థలం వరకు నా దర్శకులందరికీ నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను ఈ వేదిక మీద. నాన్నగారు నాకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చిన, ఆ ప్లాట్ఫామ్ గట్టిగా స్ట్రాంగ్గా నిలబెట్టడానికి నా దర్శకులే కారణం. వాళ్ళందరికీ ఈ సభ ముఖంగా పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ మళ్ళీ ఈ సభకి నన్ను పిలిచినందుకు సుకుమార్ గారికి, హోల్ టీమ్కి స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ. జై హింద్. కింద మీద పడత ట్రెండ్ బ్రేక్
చేస్తా ఎట్టకైనా హిట్ సినిమా నేను తీస్తా. నేచర్ మనతో మాట్లాడుతుంది, ఎప్పటికప్పుడు మనకు తన సందేశాన్ని ఇస్తుంది. మీరు కరెక్ట్ మార్గంలో వెళ్తున్నారా లేక తప్పుడు మార్గంలో వెళ్తున్నారా అని సూచించే 13 వార్నింగ్ సంకేతాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సునామీ వచ్చే ముందు పక్షులకి, జంతువులకి, సముద్రంలోని చేపలకి ముందే తెలుస్తాయని చాలామంది అంటూ ఉంటారు. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధం, మనకి ఏం జరగబోతోందో అని ప్రకృతికి ముందే తెలుస్తుందా అంటే